నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. ఏంటి బ్యాగ్లో ఉండాల్సిన సామాన్లన్నీ బెడ్ మీద ఉన్నాయని చూస్తున్నారా? యాక్చువల్లీ రేపు నాకు సెలెక్షన్స్ ఉన్నాయి. ఏం సెలెక్షన్సా అనుకుంటున్నారా? కడపలో అయితే హ్యాండ్బాల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. సో దానికోసం మేమందరం వెళ్తున్నాం. అందరం అంటే మా కాలేజ్ నుంచి 3 మెంబర్స్ గర్ల్స్ అండ్ 3 మెంబర్స్ బాయ్స్ అనమాట. అండ్ మాతో పాటు మా పీటీ సార్ కూడా. ఎర్లీ మార్నింగ్ 1కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా కడపలో దిగేసి బస్ ఎక్కేసాం. ఇంకా నేను కామ్గా ఉంటానా, దారిలో కనిపించిన లొకేషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను విండో సీట్లో కూర్చొని. నేను సెలెక్షన్స్కి అయితే 2 టైమ్స్ వెళ్ళాను ఇప్పటిదాకా. బట్ చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడ బెటర్ రీసోర్సెస్ లేవు. అండ్ ఇంటర్లో పారాయణ, శ్రీ చైతన్య గురించి మీకు తెలిసిందేగా. ఇంకా బీటెక్లో జాయిన్ అయ్యాక తెలిసింది మా కాలేజ్లో గ్రౌండ్ ఉందని. చాలా మంది గ్రౌండ్కే రారు అసలు. ఎందుకో తెలుసా, రూమ్లో కూర్చొని ఫోన్స్ చూసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి. ఇంకా నేను అలా రోజు ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. స్టార్టింగ్లో చాలా భయం అన్నమాట గ్రౌండ్కి వెళ్ళాలంటే. ఫస్ట్ ఇయర్ కదా, ఎవరు తెలీదు, ఎవరు ఏమనుకుంటారో, గ్రౌండ్కి వెళ్ళొచ్చా లేదా అనుకునేదాన్ని. ఇంకొక బ్యాచ్ క్రియేట్ చేసి మేమైతే రోజు నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళం. అలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. చెప్పుకోవడానికి అంత స్టోరీ ఏం లేదు కానీ బట్ ఒక చిన్న ప్యాషన్ అన్నమాట గేమ్స్ అంటే. ఇంకా కడపలో ఉన్న జేఎన్టీయూ పులివెందుల కాలేజ్కి అయితే వచ్చాము. అక్కడే మాకు సెలెక్షన్స్ కండక్ట్ చేసింది. ఫస్ట్ అయితే బాయ్స్ కి గేమ్ అంతా పెట్టేశారు. నెక్స్ట్ గర్ల్స్ కి పెట్టారనమాట. ఇంకా సెలెక్షన్స్ అయిపోగానే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది పులివెందుల ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాలంటే పులివెందుల బస్ స్టాండ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా ఎందుకు ఈ బస్ స్టాండ్ ఇంత నీట్గా అండ్ మంచిగా కన్స్ట్రక్ట్ చేశారో మీకే కానీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్ అంతా చూస్తే ఏదైనా మూవీ తీయడానికి కట్టినట్టే ఉంటది. ఇంకా కాసేపు అక్కడ వెయిట్ చేసి ఇంకా బస్ రాగానే మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళి ట్రైన్ ఎక్కేసాం కడపలో. లక్కీలీ నాకైతే విండో సీట్ దొరికింది. ఇంకేముంది, ట్రైన్ లో నుంచి ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. ఇంకా గూడూరుకి మా కాలేజ్ బస్ అయితే వచ్చింది. ఇంకా అందులో వచ్చేసాం అందరిమి. నెక్స్ట్ మేము కడపలో ఉన్న కేసరం కాలేజ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే కనెక్ట్ అని ఒక ఈవెంట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కేసరం కాలేజ్ వాళ్ళు. అందులో గేమ్స్ అండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ ఇలా చాలా పెడతారనమాట ప్రతి ఇయర్. సో మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని అయితే వెళ్ళిపోయాం. మాకైతే కాలేజ్ నుంచి బస్ పెట్టారు. ఆ బస్ లోనే అందరం వెళ్ళాము. ఇంకా మా చెల్లి అయితే రూమ్ అంతా నీట్ గా చెమ్ముతుంది. ఎందుకంటే ఇప్పుడే మేము కాలేజ్కి వచ్చాము. ముందర మా గోరి అక్క వెళ్తుంది. మీకు మా గోరి అక్కని చూపించబోతున్నాను. మీరు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా. వెయిట్, ఐఎమ్ గోయింగ్. ఇది మా గోరి అక్క. హాయ్. నల్లగా పడుతుందంట గోరి అక్క, నల్లగా పడుతుందంట. సో మనం ఇంకో ఫిల్టర్ ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. స్టే ట్యూన్. ఇంకా అలా రోడ్ మీద షాడోస్ వీడియోస్ తీస్తా వచ్చేసాము ఇంకా రూమ్ కి. ఫస్ట్ టైం గెలిచినప్పుడు వీడియో ఇది. అండ్ ప్రాక్టీస్ అప్పుడు తీసిన వీడియో ఇది. అండ్ ఈ ఫొటోస్ అన్ని జేఎన్టీయూ కలిగిరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసిన photos and videos ఇవన్నీ. These are the pictures we have participated in JNTU Kalagiri of handball game. This is the first match with PBR Viswadaya College in Kavali. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ గెలిచినందుకు మమ్మల్ని పేపర్లో వేపించారు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆర్జిఎం కాలేజ్ వాళ్ళతో వేశారు. దీస్ ఆర్ ద పిక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ జేఎన్టీయూ పులివెందుల వాళ్ళతో. ఇవి మా కాలేజ్లో జరిగినప్పటి స్పోర్ట్స్ మీట్ పిక్చర్స్. చాలా మందికి గేమ్స్ అంటే ప్యాషన్ ఉంటుంది. కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల లేదా సరైన ప్లాట్ఫామ్ దొరక్క అండ్ గ్రౌండ్ లేక ఇలా డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళు ఆపేసి ఉంటారు నాకు తెలిసి. నీకు గేమ్స్ అంటే ఎంత ఇష్టం అని ఎవరైనా అడిగితే, లేదా గేమ్సా ఎగ్జామ్సా అంటే నేనైతే గేమ్స్ అనే చెప్తాను. ఎందుకంటే నాకు గేమ్స్ అంటే అంత ఇష్టం అన్నమాట.
ఒకసారి సెమ్ ఎగ్జామ్స్ కూడా వదిలేసి యూనివర్సిటీ ఆడడానికి అయితే వెళ్ళాను. అంత ఈజీగా ఎలా వదిలేసా అని మీరు అడగచ్చు. ఇంట్లో ఒప్పుకోకపోయినా ఏడ్చి మరీ ఒప్పించా అనమాట. సరే మరి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.